హలో అండి. ఆహాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం. 3వ అధ్యాయంలో ముగ్గురు బ్రహ్మరాక్షసులు కార్తీక స్నానం ఆచరించడం వల్ల వైకుంఠాన్ని చేరిన కథ గురించి తెలుసుకున్నాం కదండి. కార్తీక పురాణం 4వ అధ్యాయంలో కార్తీక దీపదాన మహత్యం గురించి తెలుసుకుందాం. 3వ అధ్యాయంలో వశిష్ఠ మహాముని చెప్పిన బ్రహ్మరాక్షసుల కథను విని జనక మహారాజు ఆనందించి వశిష్ఠ మహర్షిని చూచి కార్తీక మాసమందు చేయదగిన దానమేదో, ఏ వ్రతం ఆచరించవలనో తెలుపుము అని కోరగా వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. రాజా, కార్తీక మాసమందు రాత్రివేళ శివాలయంలో దీపారాధన చేయుట వల్ల అనంత ఫలము కలుగును. శివాలయంలో గోపుర ద్వారమునందును శిఖరమునందును లింగము వద్దను దీపారాధన చేసిన ఎడల పాపములన్నీయూ నశించును. నేతితో గాని నువ్వుల నూనెతో గాని ఆముదంతో గాని భక్తితో దీప సమర్పణ చేయువాడు ధన్యుడగును, ధర్మాత్ముడగును, పుణ్యాత్ముడగును. దీపదానానికి సంబంధించిన శత్రుజిత్ కథను గురించి తెలుసుకుందాం. పూర్వము పాంచాల దేశంలో ఒక రాజుండెను. సంతానం కలుగనందున అతడు గోదావరి తీరమున తపస్సు చేయసాగెను. ఒకనాడు ఆ ప్రాంతమునకు పిప్పలాదుడని మునిపుంగవుడు వచ్చెను. ఆ మునీంద్రుడు తపస్సు చేయుచున్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను. సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని రాజు చెప్పెను. మునీశ్వరుడు ఆ రాజు కోరిక విని, మహారాజా, భక్తితో బ్రాహ్మణులకు శివుని సంతోషపెట్టినచో నీకు పుత్ర సంతానము కలగగలదు అని చెప్పెను. అట్లు పిప్పలముని చెప్పిన మాటలు విని రాజు బ్రహ్మానందమొంది మునీంద్రునకు నమస్కారం చేసి ఇంటికి పోయి స్నానమాచరించి భక్తిగా శివునకు ప్రీతి కలుగునట్లు దీపదానము చేసెను. తరువాత స్వల్పకాలంలోనే రాజు భార్య గర్భవతి అయి సూర్యుని వలె ప్రకాశించుచున్న పుత్రుని కనెను. తనకు పుత్ర సంతానము కలిగినందుకు రాజు మిక్కిలి ఆనందించి కార్తీక మాస మహత్యము సత్యమైనదని, అది ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థము ఇచ్చునని, ఆ మాసమునందు సమస్త భూతమునకు సుఖము కలుగనని చెప్పెను. పిమ్మట ఆ రాజు తన పుత్రునకు శత్రుజిత్ అని పేరు పెట్టించెను. బ్రాహ్మణులకు గో భూదానములు చేసి తృప్తి కలిగించెను. శత్రుజిత్ పెరిగి పెద్దవాడయ్యెను. యవ్వనవంతుడై మహావీరుడయ్యెను. దానితో పాటు వేశ్యాలోలుడయ్యెను. ఇది తగదని చెప్పిన పెద్దలను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి ఎల్లవేళలా కత్తిని చేపట్టి అడ్డు వచ్చిన వారిని హింసించుచు మహాదుర్మార్గుడయ్యెను. అట్లు జరుగుచుండగా అతడొక అందమైన బ్రాహ్మణ యువతిని చూచి మోహించెను. ఆ బ్రాహ్మణ కాంత సహితము రాజకుమారుని మోహించెను. అది అర్ధరాత్రి సమయమున భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి రతిక్రీడలు సలిపి తెల్లవారుజామున ఇంటికి వచ్చుచుండెను. కొంతకాలము ఇలా జరిగెను. బ్రాహ్మణుడు తన భార్య రాజపుత్రుని వద్దకు పోవుచున్న సంగతి తెలుసుకొనెను. అతడు దుష్ప్రవర్తన గల తన భార్యను రాజకుమారుని చంపదలచి కత్తిపట్టి వారిని చంపుటకు ఎప్పుడు వీలు చిక్కునా అని నిరీక్షించుచుండెను. ఇంతలో కార్తీక పూర్ణిమ సోమవారము వచ్చెను. ఆనాడు రాత్రి రాజకుమారుడును బ్రాహ్మణుని భార్యను ఎచ్చటను వీలుకాక శిథిలమైన ఒక శివాలయంలో కలుసుకుంది. వారు కలుసుకున్న ప్రాంతము చీకటితో నిండియుండుట వల్ల వారి రతిక్రీడలు సలుపుటకు వీలు కాకుండెను. అప్పుడా బ్రాహ్మణ స్త్రీ తన చీర అంచు చింపి వత్తి చేసెను. రాజకుమారుడు ఎట్లో ఆముదము సంపాదించి తెచ్చెను. బ్రాహ్మణ స్త్రీ ఆ ఆముదంలో వత్తి ముంచి దీపం వెలిగించి అరుగుపై పెట్టెను. ఆ దీపపు కాంతిలో వారు ఆనందించుచుండిరి. ఆ సమయంన ఆ బ్రాహ్మణుడు మారువేషము ధరించి కత్తి చేపట్టి శివాలయంలో ప్రవేశించెను. అక్కడ రతిక్రీడలు సల్పుతున్న తన భార్యను రాజకుమారుని చూచి మిక్కిలి ఆగ్రహం పొందెను. మొదట రాజకుమారుని, తరువాత తన భార్యను కత్తితో పొడిచెను. రాజకుమారుడు కత్తి దెబ్బ తిని క్రిందపడుచు తన కత్తితో బ్రాహ్మణుని ఒక బలమైన దెబ్బ కొట్టెను. ఈ విధముగా వారి ముగ్గురును కత్తిపోట్లకు గురి అయి ఆ శిథిల శివాలయంలో మరణించిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము, గొప్ప పర్వదినము. దైవవశమున వారికి శివుని సన్నిధియందు మరణము సంభవించినది. తక్షణమే అచ్చటికి పాశహస్తులైన కొందరు యమభటులు వచ్చిరి. అప్పుడే కొందరు శివకింకరులు కూడా వచ్చిరి.
శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానంపై ఎక్కించి కైలాసమునకు తీసుకొని పోవుచుండిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొని పోవుచుండిరి. అప్పుడా బ్రాహ్మణుడు శివకింకరులను చూచి, శివదూతలారా, నా భార్య వ్యభిచారిణి, ఈ రాజకుమారుడు జారుడు, నేను సదాచార సంపన్నుడగు బ్రాహ్మణుడను, నాకీ దుర్గతి ఏమి, వారికి సద్గతి ఏమిటి అని అడుగ్గా, శివకింకరులు అతన్ని చూచి, బ్రాహ్మణోత్తమ, నీవు సన్మార్గుడవన్న మాట సత్యమే. నీ భార్యయు రాజకుమారుడు దుర్మార్గులనుట్లో కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేయు నిమిత్తము తన చీరను చింపి వత్తి చేసి ఇచ్చినది గాన ఆమె పాపములన్నీయూ నశించినవి. రాజకుమారుడు దీపారాధన చేయు నిమిత్తం ఆముదము తెచ్చి ఇచ్చినందున పాప విముక్తుడయ్యను. శివదూతలు చెప్పిన మాటలు రాజకుమారుడు విని, తనలో అయ్యో, సత్ప్రవర్తకుడగు ఈ బ్రాహ్మణునకు నరకము, దుష్ప్రవర్తకులకు మాకు కైలాసము ప్రాప్తించుట న్యాయము కాదు. కనుక నాకు కార్తీక దీపదానం వలన కలిగిన పుణ్యంలో కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చెదను. ఏక సమయమందు మరణించిన మా ముగ్గురికి సమాన గతియే కలుగుగాక అని తలచి తన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణునకు ఇచ్చెను. ఆ పుణ్యము వలన బ్రాహ్మణుడు కూడా దివ్య విమానం ఎక్కి కైలాసమునకు పోయి శివుని సన్నిధి నుండెను. కార్తీక మాసంలో ప్రతిదినము శివాలయంలో గాని విష్ణాలయంలో గాని దీపారాధన చేయువారు జ్ఞానులగుదురు. కనుక నీవు కూడా కార్తీకమందు దీపదానము చేయుము అని చెప్పెను. కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి. కార్తీక మహత్యమును విని ముక్తి పొందిన మూషిక కిరాతులు కథ గురించి కార్తీక పురాణము 5వ అధ్యాయంలో తెలుసుకుందాం. కార్తీక దామోదర పూజా విధానం, కార్తీక పౌర్ణమి పూజా విధానం, పోలిపాడ్యమి పూజా విధానం, పోలిపాడ్యమి కథ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి. చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.